హాయ్ హలో అందరికీ నమస్తే. చాలామంది మంగళవారం రోజు అప్పివ్వకండి, ఇచ్చారా గొడవ అవుతాయి, తిరిగి రాదు. శుక్రవారం రోజు అప్పిస్తున్నారా, లక్ష్మీదేవి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. శనివారం రోజు అప్పిస్తున్నారా, అయ్యో వాళ్ళని సామాన్యంగా ఇస్తారా అండి. అంతేకాదండోయ్, బుధవారం రోజు అప్పించామనుకోండి, అస్సలు అప్పు తీరదు సుమా, ఇవ్వరు సుమా. ఇలాంటి చెప్పే వాళ్ళకంటే వినేవాళ్ళు ఎక్కువైపోయారండి. ఇప్పుడు నీకు రోగం వచ్చింది అనుకోండి, హాస్పిటల్కి వెళ్ళావు, మొత్తం బిల్లు చేశారు, స్కాన్ ఎక్స్రే అన్నీ తీసి ఇంత బిల్ అయింది అంటే, ఈరోజు నేను మంగళవారం అంటే ఇవ్వలేనంటే ముందు బయటకు పోయా అంటాడు. అంతేకాదు, నీకు ఆకలేసింది, ఒక హోటల్కి పోవాలి, మంగళవారం చూస్తావా. నువ్వు తీసుకునేటప్పుడు లేని వారాలు ఇచ్చేటప్పుడు మాత్రం ఉంటాయండి. ఒకరికి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, అత్యవసర పరిస్థితుల్లో ఇలాంటివి చూసుకుంటూ ఈ మంగళవారం శుక్రవారం అని చాలామంది బాధ పెడుతుంటారు. దయచేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఇలాంటివి చేయకండి. అసలు నిజంగా ఈ వారాలు ప్రభావాన్ని చూపిస్తాయా అంటే అసలు చూపించు. మనకు చూపించేదంతా కూడా మన వ్యక్తిగత జన్మలగ్నం. మనకి ఏదైతే మన జన్మజాతకంలో గ్రహాలు మన జన్మలగ్నం నుంచి 6వ భావంలో ఏదైనా పాపగ్రహాలు ఉండడమో చూడడమో జరిగినటువంటి వాళ్ళకి అప్పులు ఇచ్చేటప్పుడు కానీ లేదా తీసుకున్నప్పుడు తీర్చలేని పరిస్థితి కానీ ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది లాంగ్ టర్మ్ ఉంటుంది అనమాట. షార్ట్ పీరియడ్ అంటే గోచారంలో మనకి మన జన్మలగ్నం ఏదైతే ఉంటుందో ఆ లగ్నం నుంచి 6వ భావంలో గోచారంలో ఆ సమయంలో నడుస్తున్న గ్రహాలు బట్టి ఉంటుంది. జన్మజాతకంలో లాంగ్ పీరియడ్ అంటే ఇప్పుడు ఒక దశాభుక్తులు ఒక్కొక్క గ్రహానికి ఇంత సమయాలు ఉంటాయి. ఆ టైం పీరియడ్ వరకు వాళ్ళు అప్పు తీసుకున్నప్పుడు ఇవ్వలేకపోవడము, ఇచ్చిన తిరిగి రాకపోవడం ఇబ్బంది పడుతుంటారు అనమాట. గోచారంలోకి వచ్చేటప్పటికి మనకి చంద్రుడు 2 రోజులు, రవి బుధ శుక్రులు అయితే 1 నెల, కుజుడు అయితే 1.5 నెల. కానీ మేజర్ ప్లానెట్స్ అయితే ఉన్నాయో, గురువు అయితే 1 సంవత్సర కాలం, శని అయితే 2.5 సంవత్సరం. ఈ గురువు సంవత్సర కాలం ఉన్నారంటే చూడండి, అప్పు తీర్చాలన్న ఇబ్బంది, రావాల్సినవి రాక ఇబ్బంది పడతారు. 2.5 సంవత్సరం శని అంటే ఇంకా ఇబ్బంది. సో ఇలాంటివి ఇప్పుడు చూడండి, ఉదాహరణకి మేషలగ్నం అయిందనుకోండి, ఇప్పుడు గోచారంలో మనకి 2025 మార్చి నెల నుంచి శని మీనంలో సంచరిస్తున్నారు. ఎప్పటి వరకు 2027 వరకు ఉన్నారు. ఈ సమయంలో మేషలగ్నంలో పుట్టిన వాళ్ళు కనుక శని 12లో ఉండి 6ను చూస్తున్నారు. అంటే ఖర్చు స్నానంలో ఉంటూ రుణాల స్నానం చూస్తున్నారు అన్నమాట. ఈ టైంలో మనం ఎవరికన్నా అప్పు ఇచ్చినప్పుడు తిరిగి రావడం కష్టం, శని పూజంతవరకు, లేదా అసలు రాకపోవచ్చు. అదే తీసుకున్నాము, తీర్చలేని పరిస్థితి కూడా వస్తుంది. వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి దాని ప్రభావం ఎంత అనేది ఉంటుంది. అది ఒక్కొక్క గ్రహాన్ని బట్టి ఒక్కొక్క విధంగా గుణాలపై ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు శని అనుకోండి, అప్పు తీసుకున్న తర్వాత ఫస్ట్ ఏమో చావు బతుకుల్లో ఉన్నారని చెప్పడము, ఆకలిస్తుందని చెప్పడము, చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పడము, రకరకాల బాధలను చూపించి తీసుకున్న తర్వాత తిరిగి ఇచ్చేటప్పుడు మొహం చాటేస్తారనమాట. మౌనంగా పక్కకి వెళ్ళిపోవడం. అరే ఇదేంది, అంతకుముందేమో అన్నిసార్లు అడుగుతున్నారు, అంత మాట్లాడారు, ఇప్పుడేమో డబ్బులు అడుగుతుంటే మౌనంగా వెళ్ళిపోతున్నారేంటి అనుకుంటారు. ఈ శని ప్రభావం అనేది అలా ఉంటుంది. ఒకవేళ మనమే తీసుకుందాం అనుకోండి, అప్పు తీర్చాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒకవేళ జన్మజాతకంలో శని 6లోనే ఉన్నారనుకోండి, ఆ శని దశే వచ్చింది, శని దశ 19 ఏళ్ళు, ఇంకా చాలా కష్టం కదా. ఆ టైంలో ఇంకా వాళ్ళు అప్పులు తీసుకున్నవి కట్టలేరు, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడతారు. అట్లా ఉంటుందన్నమాట. అదే గురువు అనుకోండి, టీచర్. సో టీచర్ కాబట్టి టీచర్స్ వంటి వాళ్ళకి ఇవ్వడము, బంగారం వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి అప్పు ఇవ్వడము. ఇంకా టీచర్ పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి, ఒక స్టూడెంట్ని కొట్టారనుకోండి, ఇంటికి వెళ్ళి అమ్మా నాన్న ఇలా కొట్టారు సార్ అంటే, నువ్వు ఏ తప్పు చేయకుండా కొట్టరు కదా అంటారు. అట్లనే ఎలా ఉంటుందంటే, ఇది చెప్తే మనకే ఇబ్బంది ఏమో అనుకునే ఆలోచనతో కూడా ఏది చెప్పకుండా, అలానే చెప్పకుండా ఉండడం కూడా కష్టమే. అలాంటి బాధను ఫేస్ చేస్తాడు గురువు అయితే. అదే బుధుడు అనుకోండి, ఆయన ఏం చేస్తాడు, ఇన్స్టాల్మెంట్లో ఇస్తామని చెప్తాడు, కంతుల వారిగా. లైక్ ఈఎంఐ 1,00,000 రూపాయలు ఇస్తున్నారు అనుకోండి, ఇప్పుడు నెలకు 2,000 ఇస్తామంటే అది ఎలా కుదురుతుందండి, ఎన్ని నెలలు పడుతుంది. ఇప్పుడు ఇలా సమాధానం చెప్పినప్పుడు ఏం చేయగలుగుతాం, ఇవ్వలేను అని అంటం లేదు కదా, ఇస్తానంటున్నాడు కానీ ఇంత ఇస్తానంటున్నాడు. సో ఇది కూడా ప్రాబ్లం. అప్పుడు ఇవ్వలేకపోవడము కష్టం కాబట్టి తీసుకోవడం కూడా మనకు కూడా కష్టం ఉంటుంది. అదే చంద్రుడు అనుకోండి, మనస్కారకుడు. పోయి ముందు డబ్బులు తీసుకునేటప్పుడు బాగానే ఉంటారు, ఏడుస్తూ బాధపడుతూ ఉంటే మనం జాలిపడి ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత ఏమవుతుందంటే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకునేటప్పుడు ఫస్ట్ మా మనసే బాగలేదండి,
మా మనసు బాగాలేనప్పుడు మీరు ఇంకొంచెం మా మనసును బాధ పెడుతున్నారు అంటే అదేంటండి మీ మనసును బాధ పెట్టడం అని అనేంత లోపలే కన్నీళ్ళు తీసుకొచ్చేస్తారు. చంద్రుడి ఎమోషన్స్ కదా. ఇదేంటండి మనం ఏం అనలేదు, డబ్బులు అడిగినందుకే ఏడ్ చేస్తున్నారు, ఇది ఎక్కడ కర్మరా బాబు అని వెళ్ళిపోతారు. అది సూర్యుడు అనుకోండి, గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు, ఇంకా వాళ్ళు గట్టిగా అడగలేక అలా అని చెప్పేసి ఇలా అడగలేక ఇబ్బంది పడతారు. కుజుడు అనుకోండి అలా కాదు, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, నేరుగా కొట్లాడుకోవడాలి. సో కుజుడు యొక్క సంబంధం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే డబ్బు తీసుకున్న తర్వాత వెళ్ళి అడానికి వెళ్ళాము అనుకోండి, ఇస్తాం పో అంటాడు. అదేంటండి అంత నెమ్మదిగా మాట్లాడి తీసుకున్నారు, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, అది పో, ఏం చేసుకుంటావు చూసుకోపో అని అంటారు. సో మళ్ళీ మాట్లాడితే ఇంక కొట్టేటట్టున్నారని భయపడి వదిలేసుకునే వాళ్ళు ఉంటారు. ఒకవేళ వీరి జాతకంలో కూడా అదే కుజ సంబంధం బలంగా ఉందనుకోండి, అప్పుడేమవుతుందంటే కొట్లాడుకుంటారు. ఇంకా ఒకవేళ 6లో కనుక కుజుడు పాపిగా ఉన్నారనుకోండి, అది కేవలం రుణస్నానమే కాదు, శత్రు స్నానం కూడా. అప్పులు ఇవ్వడం వల్ల శత్రువులుగా మారిపోయి 6లో ఉన్న కుజుడు తన ఏదో చూపుతో లగ్నాన్ని కూడా చూడడం వల్ల, లగ్నం అనే శరీరం కాబట్టి ఈ అప్పుతో వచ్చిన తంట శరీరానికి కూడా దెబ్బలుగా మారుతాయి. దీంట్లో ఈ దెబ్బల్లో కూడా ఏంటంటే కుజుడు గాయానికి కూడా కారకూడదు, రక్తానికి కూడా కారకూడదు కాబట్టి రక్తం వచ్చేటట్టు కొట్టుకోవడం కూడా జరుగుతుంది. వినడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నా మనం చూస్తుంటాం, అప్పులు తీసుకొని ఇచ్చుకునే వాళ్ళు రోడ్ల వరకు వెళ్ళి కొట్లాడుకోవడాలు, రక్తపాతం అవ్వడం కూడా చూస్తుంటాం. వీటన్నిటి కారకుడు కుజుడు. అందుకని ఏంటంటే మన వ్యక్తిగత జాతకాన్ని చూసుకున్నప్పుడు మన జన్మజాతకంలో 6వ భావంలో ఏ గ్రహాలు ఉన్నాయి, ఏ గ్రహాలు చూస్తున్నాయి, అది చూసుకున్న తర్వాత గోచారంలో అయినా స్వల్పకాలికంగా మనం ఏదైనా ఇచ్చేటప్పుడు గోచారం చూసుకొని మన వ్యక్తిగత జాతకంలో జన్మలగ్నం ఏదైతే ఉందో ఆగా చూసుకొని ఇలా మేజర్ ప్లానెట్స్ ముఖ్యంగా, మిగతా అంటే ఒక నెల సమయం కాబట్టి నెల వరకు ఆగి మనం ఇవ్వడమో తీసుకోవడం చేయొచ్చు. కానీ లాంగ్ టర్మ్ గురువు కానీ శని కానీ ఉంటూ చూస్తున్నారంటే కొంచెం ఇబ్బంది. శుభగ్రహాలు అయితే ఏ బాధ లేదు, పాపగ్రహాలు అయితే మాత్రం మనం జాగ్రత్త పడాల్సి వస్తుంది. ఇదండి. అంతేగాని మంగళవారం, శనివారం, శుక్రవారం ఇవి కాదండి. ఎవరికైనా ప్రాణం పోతుంది అన్నప్పుడు ఇలా మనం వారాలు చూసుకున్నట్టయితే మీకే ఆపద వచ్చిందనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? మీ ఇంట్లో ఎవరికైనా ఒక ఫ్యామిలీలో బాధ లేకుండా వచ్చింది, అప్పు కావాలి, వాళ్ళు కూడా మంగళవారం అంటే మీరు ఎంత బాధపడతారు? కాబట్టి అర్థం చేసుకోండి. ఇలాంటివి ఎవరో పెట్టినటువంటివి వీటిని పాటిస్తూ ఎక్కువ వినేవాళ్ళు ఎక్కువ అయిపోయారు. కాబట్టి అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను.